హలో నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తేజు క్రియేటర్స్. ఈరోజు మన ఛానల్లో ఒక మంచి రెసిపీని ప్రిపేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్. అదేంటో తెలుసా? పుదీనా పొడి ఫ్రెండ్స్. ఈ పుదీనా పొడి చేసే ముందు మన యూట్యూబ్ ప్రేక్షకులకు కొన్ని మంచి విషయాలు చెప్పదలుచుకున్నాను ఫ్రెండ్స్. ఇతనేంటి సోది చెబుతున్నాడు అనుకోకుండా కొంచెం ఓపికగా వినండి ఫ్రెండ్స్. మన పెద్దలు ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు కదా ఫ్రెండ్స్. ఇంకో మాట, వంటిల్లే వైద్యశాల అని కూడా మన పెద్దలు చెప్పేవారు ఫ్రెండ్స్. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, ఈ పుదీనా పొడికి మనము యూస్ చేసే పదార్థాలు అటువంటివి ఫ్రెండ్స్. అదేమంటే జీలకర్ర మరియు మిరియాలు మన జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది ఫ్రెండ్స్. దాన్ని మెరుగుపరిచేదంతా ఎంతో సహాయకారిగా దోహదపడుతుంది. మరియు ఇందులో మనము ఇంగువను వాడుతాము. ఈ ఇంగువ వాతాన్ని హరిస్తుంది ఫ్రెండ్స్. జీలకర్ర మరియు మిరియాలు కూడా జలుబు, దగ్గు వంటి వాటిని రాకుండా నిరోధిస్తుంది ఫ్రెండ్స్. మన ఆరోగ్యంలో సహాయపడుతుంది. ఇంకా తెల్ల నువ్వులు, ఈ తెల్ల నువ్వుల్లో కాల్షియం ఉంటుంది ఫ్రెండ్స్. మనకు మోకాళ్ళ నొప్పులు అలాంటివి రాకుండా ఉంటుంది. పిల్లలకు కూడా ఎంతో కాల్షియం మంచిది కదా ఫ్రెండ్స్. కాబట్టి తెల్ల నువ్వులు వాడుతున్నాను ఫ్రెండ్స్. ఈ తెల్ల నువ్వులు మన ఎముకలకి ఎంతో బలాన్ని ఇస్తుంది ఫ్రెండ్స్. ఇంకా మినప్పప్పు, కందిపప్పు, పచ్చిశనగపప్పు, పెసరపప్పు, వీటిల్లో ప్రోటీన్స్ ఉంటుంది ఫ్రెండ్స్. మన శరీరానికి అవసరమైన ప్రోటీన్స్ అంతా దీంతో లభ్యమవుతుంది. ఇదంతా యూస్ చేసేదానివల్ల ఫ్రెండ్స్. ఇంకా పుదీనా గురించి చెప్పాల్సిన పని లేదు ఫ్రెండ్స్. మనకు జ్వరము అట్లా పడి లేచినప్పుడు ఇక పుదీనా పొడిని తీసుకున్నామంటే మన నోటికి ఎంతో రుచిగా అనిపిస్తుంది. మన బాడీకి ఎన్నో సహాయకారిగా కూడా ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్ ఈ పుదీనా వాడడం వల్ల. ఈ పుదీనా పెద్దది 3 కట్టలు తీసుకున్నాను ఫ్రెండ్స్. దాన్ని నీట్గా ఒలిచి మంచి నీళ్ళలో కడిగి ఒక పొడిగుడ్డ పైన ఆరబెట్టి ఫ్యాన్ గాలికి ఆరబెట్టినాను ఫ్రెండ్స్. 3 రోజులు నీట్గా. ఎండకంతా పెట్టకూడదు ఫ్రెండ్స్. ఈ ఆకుల్ని నీడలోనే బాగా ఫ్యాన్ వేసి ఆరబెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఆరినాక ఇలా అయింది. ఇప్పుడు ఈ పుదీనా పొడికి కావాల్సిన పదార్థాలు ఫ్రెండ్స్ ఇవి. నీటిలో బాగా కడిగి ఆరబెట్టుకున్న పుదీనా కట్టలు 3 కట్టలు ఫ్రెండ్స్ ఇవి. తర్వాత ఎండుమిరపకాయలు ఫ్రెండ్స్ 15 మెంబర్లు. చింతపండు చిన్న నిమ్మకాయలో 1 ముక్కాల భాగం అంతా. చిన్న నిమ్మకాయ అంతా కూడా అనుకోండి. ఇలా ప్రెస్ చేస్తున్నామంటే చూడండి, చిన్న సైజు నిమ్మకాయ అంతా. ఇంకా ఉద్దిపప్పు 100 గ్రాములు వేస్తూ ఉన్నాను ఫ్రెండ్స్. కందిపప్పు, ఇది వచ్చింది కందిపప్పు 2 టేబుల్ స్పూన్లు ఫ్రెండ్స్. కందిపప్పు, పచ్చిశనగపప్పు కూడా 2 టేబుల్ స్పూన్లు వేస్తూ ఉన్నాను ఫ్రెండ్స్. తర్వాత పెసరపప్పు 60 గ్రాములు వేస్తూ ఉన్నాను ఫ్రెండ్స్. తెల్ల నువ్వులు కూడా 60 గ్రాములు వేస్తూ ఉన్నాను ఫ్రెండ్స్. తర్వాత ఇది వెల్లుల్లిపాయలు 15 వేస్తూ ఉన్నాను ఫ్రెండ్స్. ఇంకా ఉప్పు రుచికి తగినంత తీసుకోవాలి ఫ్రెండ్స్ మనము. తర్వాత జీలకర్ర, మిరియాలు ఒక చిన్న స్పూన్ వేస్తూ ఉన్నాను ఫ్రెండ్స్. ఇంకా ఇంగువ చిటికెడు, ఇది స్పూన్ కన్నా తక్కువ వేస్తాను కాబట్టి అందుకే చిటికెడు అని చెప్తా ఉన్నాను ఫ్రెండ్స్. వీటన్నిటిని మనం ఓపిక్గా స్టవ్ వెలిగించి బాణలు పెట్టుకొని తనీగా పప్పులన్నీ వేయించుకోవాలి ఫ్రెండ్స్. ఒకేసారి వేసినామంటే ఒక పప్పులు ఎక్కువ వేగుతాయి, ఒకటి తక్కువగా వేగుతాయి. ఎక్కువ వేగిన పప్పులు నల్లగా మాడిపోయి మనకు చేదు వస్తుంది ఫ్రెండ్స్. కాబట్టి మనం ఓపిక్గా తనీగా వేపుకోవాలి ఈ పొడులన్నీ, ఈ పప్పులన్నింటినీ. మళ్ళీ అవన్నీ చల్లారినాక మిక్సీకి వేసుకొని పొడి కొట్టుకోవాలి ఫ్రెండ్స్. నేను ఈ ఉద్దిపప్పు 100 గ్రాములని ఉజ్జాయింపుగా చెప్పడం లేదు ఫ్రెండ్స్. ఇక్కడ తూకం మిషన్ మాది ఉంది. దీంతో తూకం వేసి ఈ కప్పుని తూకం వేస్తే చూడండి 22 గ్రాములు వస్తూ ఉంది. మళ్ళీ ఈ ఉద్దిపప్పుని వేస్తూ ఉన్నాను ఫ్రెండ్స్. దగ్గర చూడండి 118 గ్రాములు ఉంది. ఆ కప్పు తీసేస్తే 100 గ్రాముల దగ్గర ఉంది. కాబట్టి అలా ఖచ్చితమైన కొలతలతో చెప్తాను. 100కి ఉద్దిపప్పు 100 గ్రాములు. ఇది కందిపప్పు 2 టేబుల్ స్పూన్లు. ఇది మాత్రం టేబుల్ స్పూన్ లెక్క చెప్తాను. ఇదంతా కూడా పెసరపప్పు, తెల్ల నువ్వులు అన్నీ ఆ వెయిట్ మిషన్లో వేసి. హలో ఫ్రెండ్స్, స్టవ్ మీద బాణలు పెట్టుకొని స్టవ్ వెలిగించి అది హీట్ అయింది ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ పుదీనాని పొట్టిగా వేస్తున్నాను ఫ్రెండ్స్. దీనికి నూనె అంతా వేయకూడదు ఫ్రెండ్స్. ఇప్పుడుకి
ఈ బాణలు వేడెక్కిన వెంటనే ఫ్లేమ్ని తగ్గించుకొని ఇవి పుదీనాని బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్, పచ్చి వాసన లేకుండా. ఎండబెట్టినాం కదా, కానీ లైట్గా వేపుకోవాలి మనం. నల్లగా వేగిపోయినట్టు చేదెక్కిపోతుంది ఫ్రెండ్స్, కాబట్టి మంటను సన్నగా పెట్టుకొని వేపుకోవాలి ఫ్రెండ్స్. ఈ పొడులన్నింటికి ఏ మాత్రం తేమ అనేది తగలకూడదు ఫ్రెండ్స్. తేమ తగిలిందంటే నిల్వ ఉండదు. తేమ లేకుండా జాగ్రత్తగా చేసుకోవాలి మనం. హలో ఫ్రెండ్స్, ఈ పుదీనా పొడి మనము అంగట్లో కొనాలంటే కూడా దొరకదు ఫ్రెండ్స్, మనం స్వయంగానే చేసుకోవాలి. ఇది ఈ పుదీనా పొడి వచ్చింది అన్నంలోకి, ఇడ్లీలోకి, దోశలోకి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. చేసుకొని నెయ్యి వేసుకున్నామంటే, లేదంటే నెయ్యి లేకుంటే ఆయిల్ కూడా వేడి చేసి వేసుకోవాలి ఫ్రెండ్స్. ఈ పొడిని కలుపుకొని అద్దుకొని తినాలి దోశకి, ఇడ్లీకి. చాలా టేస్ట్గా ఉంటుంది. కాబట్టి ఇది బయట దొరకదు, కాబట్టి మనం ఓపిక్గా ఇంట్లోనే చేసుకోవాలి ఫ్రెండ్స్. హలో ఫ్రెండ్స్, ఈ పుదీనా మంచిగా వేగిపోయింది ఫ్రెండ్స్. ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటా ఉన్నాను. ఇంకా బాగా వేగింది, మామిడి వాసన లేకుండా బాగా ఈ విధంగా వేయించుకోవాలి. తర్వాత ఈ ఎండు మిరపకాయలు వేయిస్తున్నాను ఫ్రెండ్స్. ఈ ఎండు మిరపకాయలు కూడా మరి నల్లగా వేపకూడదు ఫ్రెండ్స్, మీడియంగా వేపుకోవాలి. నేను కారం కొద్దిగా తక్కువే వేస్తున్నాను ఫ్రెండ్స్, ఎందుకంటే మాకు చిన్నపిల్లలు ఉన్నారు, వాళ్ళు ఎక్కువ కారం తినరు. కాబట్టి మీకు కావాలంటే ఇంకా ఒక 5 కాయలు కూడా ఎక్కువగా వేసుకోవచ్చు. నేనైతే 15 వేస్తున్నాను. నా పాప బాబు ఉన్నారు ఫ్రెండ్స్, వారు చిన్నపిల్లలు కాబట్టి వాళ్ళు కారం ఎక్కువ తినరు. కాబట్టి నేను ఇది వేస్తూ ఉన్నాను మీడియంగా. ఈ ఉద్దిపప్పు వేయిస్తున్నాను ఫ్రెండ్స్. ఏది మనం ఆయిలే వేయాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్. ఈ పప్పులన్నింటికి తనీగా విడివిడిగా వేపుకోవాలి. నల్లగా వేయించకూడదు, మీడియంగా వేపుకోవాలి. నల్లగా వేగిందంటే మళ్ళీ పొడి చేదిక్కిపోతుంది, కాబట్టి దోరగా వేపుకుంటే చాలు. చూడండి ఫ్రెండ్స్, ఈ రంగు వచ్చింది, లైట్ గోల్డెన్ బ్రౌన్ రంగు. ఇప్పుడు మనం దీన్ని దించుకోవాలి ఫ్రెండ్స్. ఈ పచ్చిశనగపప్పును వేసి వేపుతున్నాను ఫ్రెండ్స్. ఈ పచ్చిశనగపప్పు వేపేసాను ఫ్రెండ్స్. దీంతో వేసుకున్న ఈ రంగు ఉంటే చాలు. ఇప్పుడు కందిపప్పు వేపుతున్నాను ఫ్రెండ్స్. కందిపప్పు కూడా వేగిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు పెసరపప్పు వేస్తున్నాను ఫ్రెండ్స్.
చూడండి ఫ్రెండ్స్, బాగా దూరగా వేగింది. ఇలా వేపుకొని నల్లగా ఉండకూడదు ఫ్రెండ్స్. పప్పులో ఇలా గోల్డెన్ రంగు ఉంటే చాలా నల్లగా వేగిందంటే మళ్ళీ చేదెక్కిపోతాయి పొడి. ఈ తెల్ల నువ్వులు వేపుతున్నాను ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఈ రకంగా వేగిందంటే చాలా నువ్వులు. ఇప్పుడు దించేస్తా ఉన్నాను బాండిని. దీన్ని ప్లేట్లో ట్రాన్స్ఫర్ చేసుకుంటా ఉన్నాను ఫ్రెండ్స్. ఈ వెల్లుల్లిని వేయించుకున్నాను ఫ్రెండ్స్ లైట్గా. చూడండి ఫ్రెండ్స్, ఇలా లైట్గా వేగిపోవాలి తెల్లపాయలని. ఫైనల్గా ఈ మిరియాలను వేయించుకోవాలి ఫ్రెండ్స్ బాండీలో వేసి. ఈ మిరియాలు, జీలకర్ర, ఉప్పు ఇది తనిగా వేయించామంటే ఇంకా కంప్లీట్ అయినట్టే ఈ ప్రాసెస్. అన్నీ చల్లారినాక మళ్ళీ మిక్సీకి పొడి కొట్టుకోవాలి ఫ్రెండ్స్. హలో ఫ్రెండ్స్, జీలకర్ర వేసి వేపుతా ఉన్నాను ఫ్రెండ్స్. హలో ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ కల్లుప్పుని వేసి వేయించుతా ఉన్నాను ఫ్రెండ్స్. తేమ అనేది ఉంటే బాగా ఆరిపోతుంది కాబట్టి. ఇదైనా నేను సిమ్లోనే పెట్టి వేపుతా ఉన్నాను ఫ్రెండ్స్. బాణలు బాగా హీట్ ఎక్కిపోయింది కాబట్టి. ఉప్పులో కూడా తేమ ఉంటే బూజు పడుతుంది ఫ్రెండ్స్, పొడి నిల్వ ఉండదు కాబట్టి నేను కంపల్సరీ వేయించుతా ఉన్నాను. చింతపండును కూడా వేపుతా ఉన్నాను ఫ్రెండ్స్. ఇలా చింతపండులో తేమ అనేది బాగా ఇంకిపోవాలి ఫ్రెండ్స్. ఇది కూడా మనం సిమ్లోనే పెట్టి బాగా వేపుకోవాలి. కొంచెం తడిదనం అనేది పోయేంత వరకు, చెమ్మ అనేది పోయేంత వరకు. హలో ఫ్రెండ్స్, చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా ఫ్రై అయిపోయింది ఈ చింతపండు. స్టవ్ కట్టేసి బాణల్ని కింద దించేసి ఫ్యాన్ గాలికి పెట్టేసి ఇది అడుగంటకుండా అప్పుడప్పుడు ఇట్లా తిప్పించుకుంటూ ఉండాలి ఫ్రెండ్స్. ఆ వేడికి ఇది బాగా తేమ అంతా డ్రై అయిపోయి ఇలా పొడి పొడిగా బాగా వస్తుంది. ఈ విధంగా మనము చింతపండుని ప్రిపేర్ చేసుకోవాలి ఫ్రెండ్స్. మిక్సీ జారు కూడా మూత కూడా తేమ అనేది ఉండకూడదు ఫ్రెండ్స్. ఉంటే ముందుగా మనం తేమనంతా బాగా తుడిచి ఆరబెట్టుకోవాలి. మనం యూస్ చేసి ఈ స్పూన్ కూడా తేమ ఉండకూడదు ఫ్రెండ్స్. తేమ లేకుండా నీట్గా తుడిచి ఫ్యాన్ గాలికి ఆరబెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఏమాత్రం చెమ్మ అనేది ఉండకూడదు. స్పూన్ కానీ, ఈ జారు కానీ, జార్ మూత కానీ ముందుగా చెప్తున్నాను. ఉంటే మనము తుడిచి ఆరబెట్టుకొని మళ్ళీ పొడి చేసుకోవాలి ఫ్రెండ్స్.
హలో ఫ్రెండ్స్, ఫస్ట్ ఎండు మిరపకాయలు మినప్పప్పు వేస్తూ ఉన్నాను ఫ్రెండ్స్ పొడి చేయడానికి. మీకు ఫ్రెండ్స్ ఎండు మిరపకాయలు మినప్పప్పు వేసాను ఫ్రెండ్స్. ఇప్పుడు దీంతోనే ఈ పెసరపప్పును కూడా వేస్తూ ఉన్నాను ఫ్రెండ్స్. పచ్చిశనగపప్పు, పెసరపప్పు, తర్వాత దీనికి కొద్దిగా కావాల్సినంత ఉప్పు, తర్వాత ఈ జీలకర్ర, ఈ మిరియాలు 2 వాయిలుగా వేస్తాను ఫ్రెండ్స్. ఈ మిగిలిన జీలకర్ర, మిరియాలు, పుదీనాకు వేస్తాను మళ్ళా. తర్వాత ఇంగు కూడా కొద్దిగా వేస్తాను నేను ఫ్రెండ్స్. ఇది కూడా ఇంకొక వాయికి వేస్తాను కొద్దిగా. ఇప్పుడు చివరిగా ఈ నువ్వు పప్పులు వేస్తున్నాను ఫ్రెండ్స్. ఈ తెల్ల నువ్వు పప్పులు. చూడండి ఫ్రెండ్స్, ఈ చింతపండుని ఈ పొడిలో వేస్తాను. సగం చింతపండుని మళ్ళీ ఇంకొక వాయికి సగం చింతపండు వేస్తాను. ఈ పొడిని ఈ గిన్నెలో ట్రాన్స్ఫర్ చేసుకుంటాను ఫ్రెండ్స్. చివరగా ఈ మొత్తం జీలకర్ర, ఈ మిరియాలు, ఈ మిగతా చింతపండు కూడా వేసేస్తా ఉన్నాను ఫ్రెండ్స్. కొద్దిగా సాల్ట్ ఇదంతా వేసి పొడి కొడతా ఉన్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు దీంతో పుదీనా వేస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, మొత్తం వేసాను పుదీనా. దీన్ని పొడి చేస్తాను. ఇప్పుడు మొత్తం ఇంగు పొడిని వేసేస్తాను ఫ్రెండ్స్. ఈ దంచి పెట్టుకున్న పప్పుల పొడిని కూడా మళ్ళా వేస్తూ ఉన్నాను. అది బాగా కలవాలి కదా, అందువల్ల పుదీనాలో కలవాలి కదా, అందువల్ల. ఈ మిగతా పొడిని కూడా మొత్తం వేసేస్తాను ఫ్రెండ్స్. పప్పుల పొడి. చూడండి ఫ్రెండ్స్, మన పుదీనా పొడి రెడీ అయిపోయింది. చక్కగా రెడీ అయింది ఫ్రెండ్స్. ఇప్పుడు దీంతో సగం పొడిని మళ్ళీ మిక్సీలో వేసి ఈ వెల్లుల్లిని వేసి పొడి కొడతా ఉన్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే వాడుకునే పొడిలో మాత్రమే నేను ఈ వెల్లుల్లిని యూస్ చేస్తూ ఉన్నాను. ఎత్తి పెట్టుకునే పొడిని దాంతో యూస్ చేయడం లేదు ఫ్రెండ్స్. మొత్తంలో వేసామంటే మళ్ళీ వెల్లుల్లి వేస్తాం కాబట్టి ఎక్కువ రోజులు నిల్వ ఉండదు. కాబట్టి నేను సగం పొడిలో మాత్రము ఈ వెల్లుల్లి ఈ సగం పొడిలో వేసి పొడి కొడతా ఉన్నాను వాడుకునేదానికి. వెల్లుల్లి వేసి పొడి కొట్టిన పొడి ఇది ప్రస్తుతానికి ఈ రోజు నుంచి మేము యూస్ చేస్తాం ఫ్రెండ్స్. ఇది అయ్యేంత వరకు ఈ పొడిని అట్లే పెట్టుకుంటా ఉన్నాము. ఈ వెల్లుల్లి వేసిన పొడి వాడిన పూర్తిగా అయినాక మళ్ళీ దీంతో వెల్లుల్లి అదే విధంగా వేయించుకొని పొడి కొట్టుకొని దీంతో మిక్సీలో వేసుకొని మళ్ళీ భద్రపరుచుకుంటాం ఫ్రెండ్స్. మొత్తంలో వేసినామంటే మళ్ళీ పొడి నిల్వ ఉండదు కాబట్టి ఇది వరకు వేసాం ఫ్రెండ్స్. హలో ఫ్రెండ్స్, ఎంతో రుచికరమైన ఈ పుదీనా పొడి రెడీ అయింది ఫ్రెండ్స్. ఇది 2 సంవత్సరముల పిల్లోల నుంచి పెద్దోళ్ళ వరకు అందరూ తినచ్చు ఫ్రెండ్స్. మన హెల్త్కి ఎంతో మంచిది.
తర్వాత బీపీ షుగర్ ఉండేవాళ్ళు ఇది ఒకసారి వాడి చూడండి, ఒక 1 మంత్ వరకు మీకే తెలుస్తుంది దీని ప్రయోజనాలు. ఈ పుదీనా పొడి రెసిపీ, నేను చేసిన ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఫ్రెండ్స్, మీరు కూడా తప్పకుండా ఈ రెసిపీని ప్రిపేర్ చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఫ్రెండ్స్. మా ఛానల్ని దయచేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇందమ్మా తేజశ్రీ, నువ్వు తిని చూసి చెప్పు డాడీ చేసిన పొడి ఎలా ఉందో. సరే, సూపర్ డాడీ. హ్యాండ్ వాష్ చేసి